ముంబైలో కల్తీ సారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 94 మంది మరణించినట్టు సమాచారం. మరో 120 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తోన్న 5గురిని అరెస్ట్ చేయగా 8 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ముంబై కల్తీ సారా విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి 5గురు సారా తయారీదారులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీ విధించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కల్తీ మద్యం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు చెప్పారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. సస్పెండ్ అయిన 8 మంది పోలీసుల్లో ఒకరు సీనియర్ అధికారి కాగా 2 సబ్ ఇన్స్పెక్టర్లు, మిగిలిన వారు కానిస్టేబుళ్లు ఉన్నారు. ముంబై శివారు ప్రాంతాల్లోని లక్ష్మీనగర్ మురికివాడలో స్థానికంగా తయారు చేసే బట్టీసారా తాగటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని తాగిన వెంటనే అనేక మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తర్వాత వాంతులు, విరోచనాల బారిన పడ్డారు. బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో ఎక్కువ మంది కూలి పనులు చేసుకునేవారే ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు 5,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.